ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య. ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తాంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా గురువు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, విదేశీయానకారకుడు, వివాహమైన దంపతులకు పుత్రికా సంతానకారకుడు అవ్వడం వలన ఈ ఆదివారం అమావాస్య రోజున మనకు ఒక తెల్లటి క్లాతులో కానీ, పసుపు రంగు క్లాతులో కానీ, ఎరుపు క్లాతులో కానీ 1 కేజీంబావు శనగపప్పును పెట్టి గురుస్తోత్రం అనగా శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి కానీ, లేకపోతే పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించి వీటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన, లేకపోతే ప్రవహించే నీటిలో సమర్పించడం వలన, గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన, ఇంట్లో ఒక నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోయి మీరు ఏదైతే అనుకుంటున్నారో విద్యలో, ఉద్యోగంలో, విదేశీయానంలో, వ్యాపారంలో అఖండమైనటువంటి గురు యోగ్యతా శక్తి కలిగి అద్భుతమైన ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య అనగానే మనము యంత్ర సాధన, మంత్ర సాధన, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులను విజయం సాధించడం కోసం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం కనుక మనము తెల్లజిల్లేడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టిన, తెల్లజిల్లేడు వృక్షం చుట్టూ 6 మార్లు ప్రదక్షిణ చేసినట్లయితే, అలాగా మనము విద్యార్థులు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ చేయడం, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇంద్రుడిని స్మరించడం, ధనం కావాలి అనుకుంటున్న వారు కుబేర స్వామివారిని స్మరించడం, కళౌ వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని, విశ్వసహస్రనామ పారాయణ చేయడం, అలాగనే మనము అతీంద్రియమైన శక్తులు సాధించడం కోసం శ్రీ కాళికామాతను స్మరించడం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కనుక దైవం యంత్రాధీనం, యంత్రం బీజాక్షరధీనం, బీజాక్షరం మంత్రాధీనం, ఆ మంత్రం ఆచార్యాధీనం అన్నట్లుగా మనమందరము కూడా మంత్ర సాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి శక్తిని సంపాదించే పరిస్థితి ఉంటుంది. కనుక ఆదివారం రోజు అమావాస్య రావడము, అందులో మాఘమాసంలో మహాశివరాత్రి పండగ తర్వాత శివపార్వతుల కళ్యాణం తర్వాత వచ్చేటువంటి ఆదివారం అమావాస్య అవ్వడం వలన, ఈ సంవత్సరానికి చివరి ఆదివారం అమావాస్య అవ్వడం వలన ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి అష్టకష్టాలకు మనం స్వస్తి పలికి రాబోయేటువంటి శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కష్టాలను కూడా తొలగిపోవాలి అన్నట్లయితే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర, కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 యొక్క రాసుల స్వభావాన్ని లోపల అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రతో ఉపయోగాలు ఏమిటి అనగా, మనం ఇంట్లో ఘంటానాదం చేస్తాం, దేవాలయంలో గంటను కొడుతూ ఉంటాం. అలా ఎలా శక్తి ఉంటుందో మనం కూడా ఒకసారి ఇలా చూడవచ్చు. ఇందులోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ ఓంకార శబ్దాన్ని ఎలా సృష్టించాలో చూపిస్తాను. ఈ శబ్ద తరంగాల వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళడం, ఈ శబ్ద తరంగాల యొక్క కారణం చేత
బయట సంచరిస్తూ ఉండబడిన లక్ష్మీదేవి గృహంలోకి రావడం, మానవుని శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపజేసుకోవడం, మన మనసులో ఏదైతే కోరిక ఉందో అవి నెరవేరడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అక్షయ పాత్రను ఇంట్లో మనం ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము సాయం సంధ్యాకాల సమయంలో దీపం వెలిగించిన తర్వాత 2 అగరబత్తులు వెలిగించి ఈ యొక్క అక్షయ పాత్ర చుట్టూ తిప్పి ఇలాగ 12 సార్లు ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమః, ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమః, ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమః అనేటువంటిది 12 సార్లు స్మరిస్తూ ఇలా వృత్తాకారం తిప్పడం వలన అద్భుతమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతూ మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయాన్ని మనకు కాళభైరవ స్వామి వారు చేకూర్చడం జరుగుతుంది.